హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు బాబిన్ అనేది ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి మెసేజ్ కనిపిస్తుంది బాబిన్ క్లీన్ చేయమని. సో ముందుగా అయితే మనము బాబిన్ దగ్గరికి వెళ్దాము. సో చూస్తున్నారు కదా, ఇది బాబిన్ ప్లేస్ అండి. సో ఈ బాబిన్ అనేది ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి వస్తుంది ఆ కప్ అనేది. సో ఇలా ఫస్ట్ అయితే మనం బాబిన్ థ్రెడ్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ స్క్రూస్ అనేవి ఇస్తాడు మనకి, 2 స్క్రూస్ ఉంటాయి. అది మనం రిమూవ్ చేసుకొని ఆ పై కప్ అనేది మనం తీసుకోవాలి. సో అలా స్క్రూస్ నెమ్మదిగా తీసుకొని ఆ పై కప్ అనేది తీసేసుకోవాలి. సో ఈ బాబిన్ ఎందుకు మనం క్లీన్ చేయాలంటే, మనకి థ్రెడ్ కుట్టేటప్పుడు ఆ దారాలు అనేవి ఇందులో కొన్ని ఇరుక్కుపోతాయి అన్నమాట. సో ఆ పోగులు లాంటివి వచ్చేస్తుంటాయి కదా కొన్ని థ్రెడ్స్కి, అందుకు ఈ బాబిన్ అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. 1 వీక్ ఒకసారి అయినా క్లీన్ చేయాలి. సో అది రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది, 2 రెడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి చూస్తున్నారా. మళ్ళీ అదే విధంగా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు లోపల ఉన్న డస్ట్ అంతా మనం తుడిచేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఒక చిన్న బ్రష్ లాంటిది ఇచ్చారు, దాంతో మూలలన్నీ క్లీన్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లీనర్ అని ఇస్తారు. సో దాన్ని ఒక 2 డ్రాప్స్ క్లాత్లో వేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాబిన్ యాస్టీస్ పెట్టేయాలి. ఆ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలా పెట్టేసుకొని దానిపైన ఈ ప్లేట్ లాంటివి సెట్ చేసి స్క్రూస్ అనేవి మనం టైట్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, స్క్రూ డ్రైవర్ లాంటిది మనకి చిన్నది ఇస్తారు మిషన్కి. సో దాంతో మనము ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ బాబిన్ థ్రెడ్ కూడా దాంట్లో సెట్ చేసుకొని ఈ కప్ అనేది పెట్టేసుకోవాలి. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.